పీఎం కిసాన్ కొందరికే, రైతు భరోసాతోనే ఎక్కువ మంది అన్నదాతలకు లబ్ధి. కొత్త పట్టాదారులకు వర్తించని కేంద్ర పథకం. కుటుంబంలోనూ ఒక్కరికే అవకాశం. రానున్న రోజుల్లో మరో 80,000 మందికి కోత. 7 ఏళ్లుగా మారని కట్ ఆఫ్ తేదీ. ఫార్మర్ ఐడి లేకుంటే స్కీమ్ కట్ అని చెప్పేసి చూస్తాను. 69 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం. ఏమైనప్పటికీ రైతులకు జరుగుతున్నటువంటి అంశాలపైన, అన్యాయాలపైన ఖచ్చితంగా మాట్లాడాలి. పీఎం కిసాన్ ఇవి రైతు పెట్టుబడి ఏంది, రైతు భరోసాతోనే ఎక్కువ మందికి అన్నదాతలకు లబ్ధి అని చెప్పేసి రాశారు కదా. నేనేమంటా ఉన్నానంటే, రైతు భరోసా ఎప్పుడు అందాలి? పంట పెట్టే కంటే ముందు అందాలి. పంట పెట్టే కంటే ముందు రైతుకు దున్నియడానికి, మందుల కోసం, కైకిళ్ళ కోసం అనేక, మీరు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు కాబట్టి కైకిళ్ళు అని చెప్పేసి అంటే కూలీలు అని చెప్పేసి అంటారు. మీ ఉద్దేశంలో కైకిళ్ళు అంటాం మేము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి పిలుచుకుంటారు. సరే, అది ఒకటి పక్కన పెడితే, ఈ కైకిళ్ళకు ఇంకా అనేక అంశాలకు ఏం చేస్తూ ఉంటారు? ముందలా పెట్టుబడి కావాలి. పెట్టుబడి సాయం అని చెప్పేసి పంట పెట్టడానికి ఇస్తే ఏం లాభం? పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తున్నామంటారు. కానీ ఇప్పటికి పడాల్సింది ఇప్పటికి పడలేదు. ఇంకా సంక్రాంతికి పడుతున్నాయి మీ అకౌంట్లలో, అన్నదాతలకు శుభవార్త అని చెప్పేసి మొత్తం స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చింది. కానీ ఎడబడ్డాయి ఇంకా. వాళ్ళు ఏమన్నా అంటే ఏమంటారంటే, కొత్త రైతులకు కూడా అందాలన్న సదుద్దేశంతో దానిపైన ఒక కమిటీ చేసినాం. కొత్తగా వచ్చే ఎవరైతే పట్టాదారు పాస్బుక్లు ఉన్నారో వాళ్ళు ఇంకా ఇంప్లీట్ కాలేదు ఇందులో, వాళ్ళందరితో కలిపి మీకు ఒకసారి ఎత్తామని చెప్తారు. అది కానీ ఇంకో 3 నెలలు పడుతుంది. మళ్ళీ సెకండ్ పంట కాలం వస్తుంది. ఆ సెకండ్ పంట కాలం ఏం చేస్తారంటే, ఇది మర్చిపోవాలి, అదే ఎత్తారు, ఇది ఇటయ్యా. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో పోలిస్తే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య సగం కూడా ఉండడం లేదు. ప్రతి పంట సీజన్లో దాదాపు 69 లక్షల మంది రైతులకు ప్రభుత్వ పెట్టుబడి సాయం అందిస్తుందని, కేంద్రం మాత్రం 31.19 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ను పరిమితం చేసింది. పథకం ప్రారంభమై 7 ఏళ్లు గడుస్తున్న అర్హతకు సంబంధించి కట్ ఆఫ్ తేదీ 2019 ఫిబ్రవరి 1ని మార్చకపోవడంతో కొత్త పట్టాదారు పాస్బుక్లో పొందిన లక్షలాది మంది రైతులకు ఈ పథకం దూరం అవుతుంది. కేవలం వారసత్వంగా భూమి పొందిన వారికి మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. తగ్గుతున్న లబ్ధిదారులు రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య మొదట్లో పెరిగినా ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందంట. ఎందుకు తగ్గుతూ ఉంది, దేనికోసం తగ్గుతూ ఉంది అని కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకోవాలి. అలాగే నేనేమంటా ఉన్నా అంటే, ఈ రైతు బంధు ఇవన్నీ పక్కన పెడితే, రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే, నిన్ను రైతు బంధు ఎవడు అడుగుతాడు, నిన్ను పెట్టుబడి సాయం ఎవడు అడుగుతాడు, నిన్ను పెట్టుమని ఎవడు అడుగుతుండు, నీ దగ్గరికి వచ్చి మోకలు ఎరుతా ఉన్నారా రైతులు? ఎవ్వరు అడుగుతలే మిమ్మలను. మీరు దొంగలు మీ స్వార్థం కోసం ఇలా రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. శాఖ అంచనా వేస్తుంది. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరికి భూమి ఉన్న వారిలో ఎవరికో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందంట. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల భార్య భర్తలు, తండ్రి కొడుకులు ఇద్దరు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో గత డిసెంబర్ నాటికి తనిఖీలు చేపట్టి ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనం పొందుతుంటే ఒకరి పేరును జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 7 ఏళ్లలో 12,000 కోట్లు మాత్రమే అని చెప్పి చూస్తున్నాం. రాష్ట్రంలో ఎకరాన్ని యూనిట్గా తీసుకొని అర్హులైన ప్రతి రైతు సాయం అందిస్తున్నారు. కేంద్రం మాత్రం రైతు కుటుంబం యూనిట్గా ఏడాదికి 6,000 మాత్రమే అందిస్తుంది. రాష్ట్రంలో రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంట కాలంలో 69 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్లో సుమారు 7,000 కోట్లు జమ చేస్తున్నది. అదే కేంద్రం ప్రతి విడతలో రైతులకు అందించే సాయం 750 కోట్లు మించడం లేదు. పీఎం కిసాన్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో రైతులకు ఇప్పటి వరకు రూపాయలు 12,750 కోట్లు మాత్రమే జమ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, అది టైంకి అయితే ఇస్తారు వాళ్ళు, మీరు టైంకి ఇరు. ఫస్ట్ మనం చేసే పని మంచిదైనా సరే, మనం చేసే పనిలో మేలున్నా సరే, అది ఎప్పుడు చేస్తే బాగుంటుంది అంటే, బిడ్డ ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టాలి. కానీ నువ్వు సాయంత్రం దాకుండు, లేదంటే రేపు పొద్దుగల దాకుండు, బిడ్డ నీకు బిర్యానీ తీసుకొస్తా, బంగారు పళ్ళెంలో బిర్యానీ తీసుకొస్తా అంటే ఆకలితో బిడ్డ అప్పటిదాకా బతికేదేందో సచ్చేదేందో. బత్తే బంగారు పళ్ళెంలో తింటాడు, సరే సంతోషం. కానీ ఆ గ్యాప్లో సస్తే ఆ బంగారు పళ్ళెం ఎడబెట్టుకుంటావు, ఆ బిర్యానీ ఎడబెట్టుకుంటావు. అందుకే
మనిషికి ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి, అవసరం ఉన్నప్పుడు సాయం చేయాలి. అవసరం తీరినాక సాయం చేస్తా అని చెప్పి నేను ఇన్ని వేలు చేస్తున్నా అన్ని వేలు చేస్తున్నా అంటే నీ వేలు తీసి ఏనన్నా పెట్టుకోగానే అవసరం లేనప్పుడు ఆ వేలు దేనికి పనిచేయదు. అవసరం ఉన్నప్పుడు 5 రూపాయలు కూడా 5,000తో సమానం అవుతుంది. అవసరం లేనప్పుడు 5,000 కూడా 5 రూపాయలతో సమానం. అవసరం లేనప్పుడు 5,000 ఉన్నా 5 రూపాయలు ఉన్నా పక్కకే పెడతాం, కానీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎగిరేసుకొని తిరగం. అందుకే మనిషికి ఎప్పుడు అవసరం, రైతు భరోసా పంట కాలం కంటే ముందు అవసరం కాబట్టి పంట కాలం కంటే ముందే ఇర్రి, కానీ ఇంకా వేయకపోవడం కొంత రైతులలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి మీ పైన ఖచ్చితంగా వ్యతిరేకత వస్తూ ఉంది. వాస్తవం, అది గ్రౌండ్ రియాలిటీ. మార్చుకోరు జరా. రైతులకు అవసరం ఉన్నప్పుడు మీరు చేసే సాయం మంచిదే, రైతులకు ఇవ్వాలన్న ఆలోచన మంచిదే, కానీ సమయానికి వేసుకుని నేర్చుకోరు జరా. విశిష్ట గుర్తింపు కార్డు లేకుంటే పథకాలు కట్టు. కేంద్ర ప్రభుత్వం పథకాలు వర్తించాలంటే ఇకపై రైతులందరికీ ఆధార్ తరహాలో 11 నెంబర్ల విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి కేంద్ర పథకాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. దీంతో 6 నెలలుగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కోసం తంటాలు పడుతున్నారు. డిసెంబర్ వరకు స్థానిక అగ్రికల్చర్ అధికారులే రైతుల ఆధార్ కార్డు, భూమి వివరాల ద్వారా ఫార్మర్ ఐడి కోసం దరఖాస్తు స్వీకరించారు. ఇప్పటి వరకు 70% మంది రైతుల ఐడి కోసం వివరాలు అందజేస్తారు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకొని వెసులుబాటు కల్పించిన నమోదు ప్రక్రియ పెరగడం లేదు. రైతుల అడ్రస్ పాస్బుక్లో ఉన్న అడ్రస్ వేరుగా ఉండటంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులకు గాను ఇప్పటికీ అనర్హత తేల్చారు. అంతేకాకుండా ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో నిజమైన చిన్నకారు రైతులు కూడా వివిధ సాంకేతిక కారణాలతో పిఎం కిసాన్ ప్రయోజనాలకు దూరం అవుతున్నారు. ఇది ముచ్చట. పిఎం కిసాన్కు దూరం అవుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సరే, ఈ జాబులుండి వేరే పని చేసుకుంటా ఉన్న వాళ్ళకు పిఎం కిసాన్ రాకుండా పెద్ద నష్టం లేదు, కానీ ఇచ్చే వాళ్లకు కొంత తొందరగా సమయానికి అందిస్తే ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. లేకపోతే మనం ఇచ్చిన వృధానే, మనం వాళ్ళ అవసరానికి ఇవ్వకపోతే ఇచ్చిన వృధానే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.